హాయ్ అందరికీ, నేను మీ వెంకటకృష్ణ. అదేంటి ఎక్కడికెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. మేము రోటిగూడెం వెళ్తున్నాము. ఎందుకు అంటే యజ్ఞం కోసం. ఎందుకంటే ఈరోజు గీతా జయంతి కదా. గీతా జయంతి రోజు యజ్ఞం కోసం అని రోటిగూడెం వెళ్తున్నాము. అక్కడ యజ్ఞం 50 సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో. మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, శ్రీ గీతా ధర్మ ప్రచార కేంద్రం గీతా మందిర్ విశ్వశాంతికై జరపబడుతున్న 50వ వార్షికోత్సవం ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ జాతర కూడా చాలానే వచ్చింది. ఇంకా పెద్ద మొత్తంలో జాతర అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చూసారా ఎంత జాతర అయితే వచ్చిందో. మంది కూడా చాలా అంటే చాలా బాగా మంది వచ్చారు. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ గుడికి. 27 హోమ కుండాలచే ఇక్కడ యజ్ఞం చేస్తారు. ఇదే ఎంట్రన్స్. అసలు గీతా జయంతి ఎందుకు జరుపుకుంటారు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన రోజు కాబట్టి గీతా జయంతిని జరుపుకుంటారు. ఇక్కడ గుడి కూడా ఉంది. గుడి లోపలికి వెళ్ళినట్లయితే గీతామాత గుడి ఉంటుంది, మరియు శ్రీకృష్ణుడి గుడి కూడా ఉంటుంది. ఇది గీతామాత గుడి. చూసారా, చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు. యజ్ఞం జరుగుతుంది కదా, మాత దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇదిగోండి గీతామాత విగ్రహం. గీతామాత ఇక్కడ చాలా కోరికలు తీరుస్తుందని కూడా నమ్మకం ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ శివుడి విగ్రహం మరియు హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడికి కాసేపు ఇలా వెళ్తున్నట్లయితే శ్రీకృష్ణుడి విగ్రహం వస్తుంది. పంతులు గారు పూజ చేస్తారు. చూసారా ఎంత బాగా కొడుతున్నారు చిన్ని కృష్ణుడు. చూసారు కదా, ఇక్కడైతే యజ్ఞానికి అన్నీ తయారు పెట్టేసుకుంటున్నారు. 27 హోమ కుండలాలచే అని చెప్పారు కదా. ఇక్కడ అందరంటే ఎవరి హోమగుండంని వారు తీసుకుంటున్నారు. అంటే తీసుకొని అక్కడ సామాన్ సర్దుకోవడం కానీ, మిగతా ఏమన్నా అవసరం ఉన్నాయి పెట్టుకోవడం కానీ అక్కడ చేస్తారు. వాళ్ళే సంవిధాలిస్తారు మరియు వాళ్ళు కొంత సామాగ్రిని సమకూరుస్తారు. పూజానంతరం భోజనాలు కూడా పెడతారు. ఇక్కడ చూసినట్టయితే శ్రీకృష్ణుని విగ్రహంని మరియు సీతారాముల విగ్రహంని ఎదురుకొస్తున్నారు. అంటే ఇలా ప్రతి సంవత్సరం ఎదురుకొస్తారు. చూస్తున్నారు కదా, ఇలా ప్రతి సంవత్సరం ఎదుర్కొని అయితే వస్తారు. ఇక్కడ మౌనస్వామి గారు కూడా 50 సంవత్సరాలు అవుతుంది మౌన దీక్ష చేపట్టబట్టి విశ్వశాంతి కోసం. ఇక్కడైతే మంగళారతి ముట్టించేసుకున్నాము. కలశానికి కంకణం కూడా కట్టేశాము. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్. కొబ్బరికాయ మేము తెచ్చుకున్నాము, మిగతాది వాళ్ళు ఇచ్చారు. యజ్ఞం అయితే కాసేపట్లో మొదలవుతుంది. ఇక్కడ హోమగుండాన్ని వెలిగించుకోండి అయితే చెప్పారు. హోమగుండాన్ని వెలిగిస్తున్నారు. మా నాన్న మా ఫ్యామిలీ వాళ్ళు హోమగుండాన్ని అయితే వెలిగించేస్తున్నారు. చూసారా హోమగుండం ఎంత బాగా మండుతుందో. నాకు ఇలా హోమానికి కానీ ఎక్కడైనా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఎలా అనిపిస్తుందో అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే యజ్ఞం అయితే మొదలైపోయింది. చూస్తున్నారు కదా, అంటే ఇలా మొదలు పెడతారు. ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అట్మాస్ఫియర్. ఇలా పూజ ఎక్కడికన్నా వెళ్తే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అసలు మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా నడిపి నాన్న, మా నడిపమ్మ, మరియు అక్కడ కూర్చుంది కదా మా చెల్లి. ఇంకా మాకు ఇంకొక అనేది రాలేదు. ఇక్కడ చూసినట్లయితే యజ్ఞంకి అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. ప్రతి సంవత్సరం చాలా మంది వస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రతి శ్లోకం అంటే భగవద్గీత 18 అధ్యాయాలు ఇక్కడ పఠిస్తారు. పఠించిన తర్వాత చివరిలో ప్రతి శ్లోకానికి చివరిలో ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ అని చెప్పేసి అందులో నెయ్యి వేయడం కానీ ఆ సమిధలు వేయడం కానీ చేస్తారు. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో మీరైతే ఇక్కడ గమనించవచ్చు. మేమైతే ఇక్కడికి యజ్ఞానికి ప్రతి సంవత్సరం ఇక్కడ యజ్ఞానికి వస్తాము. మా అమ్మ నాన్న యజ్ఞానికి ప్రతి సంవత్సరం యజ్ఞంలో కూర్చుంటారు. ఇక్కడ మౌనస్వామి గారు కూడా 50 సంవత్సరాలు అవుతుంది మౌన దీక్ష చేపట్టి. అంటే అందరూ బాగా ఉండడానికి. ఎలా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటారో మీరు వినండి. చూసారు కదా ఎంతో మంది వచ్చారు. స్టార్టింగ్ నుంచి చూపెడుతున్నాను. కెమెరామ్యాన్ కూడా వచ్చారు. అంటే అందరినీ వీడియోస్ ఇవి ఒక మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి కదా. ఆ జ్ఞాపకాలను మనం క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి కెమెరామ్యాన్ కూడా వచ్చారు. అక్కడ మన ప్రొజెక్టర్ కూడా పెట్టారు, అన్నీ అందులో కనిపిస్తాయి. ఇక్కడ మాపల్లి రోడ్డు కూడా అని సాంగ్ కూడా రికార్డ్ చేశారు, దాన్ని కూడా అందులో వినిపించారు. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది వచ్చారు. మీరు చూస్తున్నారు కదా. నాకైతే ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా బాగా అనిపిస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. పూజ అయిపోవచ్చింది. మంగళహారతి ఇచ్చేస్తున్నారు. చూసారు కదా, మంగళహారతి అందరూ ఇచ్చేస్తున్నారు. మంగళహారతి ఇచ్చిన తర్వాత పూర్ణాహుతి ఇస్తారు. పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత మౌనస్వామి గారు అందరినీ ఆశీర్వదిస్తారు. దాంతో యజ్ఞం అనేది అయిపోతుంది. అందరూ మంగళహారతి అనేది ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే పూర్ణాహుతి కూడా ఇచ్చేశారు. చూసారు కదా ఎంత బాగా మండుతుంది అనేది. ఇక్కడ మౌనస్వామి గారు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు. అంటే బంతిపూలని అందరికీ చల్లుతారన్నమాట యజ్ఞంలో వచ్చిన వాళ్ళకి. అలా ఆశీర్వాదం ఇస్తారు మౌనస్వామి గారు. ఈయనే మౌనస్వామి గారు. చూడండి, చూసారు కదా, ఇది ఇవాళటి యజ్ఞం బ్లాగ్. మీకు ఇందులో ఏ మూమెంట్ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.